బంగ్లాదేశ్ 35 నుండి ఇద్దరి మధ్యనే పోటీ. షేక్ హసీనా, ఖలీదా జియా బ్యాచ్. అయితే ఇన్నేళ్ల తర్వాత 35 తర్వాత హసీనా లేనటువంటి ఎన్నికలు జరుగుతున్నాయి. రేపే ఎన్నిక. బంగ్లాదేశ్ కొత్త ప్రధానమంత్రిని ఎన్నుకోబోతున్నారు. 1991 తర్వాత మొదటిసారిగా అవామీ లీగ్ పోటీలో లేదు ఇప్పుడు. అదే సందర్భంలో ఇప్పుడు పోటీ ఎవరంటే ఖలీదా జియా కొడుకు తారిక్ రెహమాన్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ బీఎన్పీ ఒకప్పుడు దాన్ని నిషేధించారు. హసీనాని నిషేధించింది. తర్వాత ఇప్పుడు విస్తృత కూటమిగా ఏర్పడినటువంటి ఇస్లామిక్ శక్తి జమాత్ ఈ ఇస్లామీ పాకిస్తాన్ కోసం బంగ్లాదేశ్ని మళ్ళీ పాకిస్తాన్లో కలపాలని కోరుకునేటటువంటి పార్టీ. అదే సందర్భంలో వీళ్ళ మాటలు నమ్మి హసీనా ప్రభుత్వాన్ని పడగొట్టడానికి సహాయపడిన విద్యార్థుల నేతృత్వంలోని నేషనల్ సిటిజన్స్ పార్టీ ఎన్సిపి 300 సీట్లో 30 సీట్లకి మాత్రం పోటీ చేస్తుంది. తద్వారా అది కాస్త దెబ్బతినేసింది. ఇక్కడ వీళ్ళిద్దరే కథ నడిపేటటువంటి పరిస్థితులు అయితే ఉన్నారు. ఈ మొత్తం వ్యవహారం వెనకాల జరగబోతున్నదైతే అమెరికా చెప్పు చేతల్లో నడిచేటటువంటి ప్రభుత్వం అక్కడ రాబోతుంది.